కొంచెం హెల్ప్ చేయండన్నా, ప్రాబ్లమ్‌లో ఉన్నాను. రూ. 600 పంపించండి. నా దగ్గర ఫోన్‌పే లేదు. మా అన్న ఫోన్‌పే నంబర్ పెడుతున్నాను అన్న. నాకు అమౌంట్ సెండ్ చేయండి. మళ్ళీ మీకు కావాలంటే మండే రిటర్న్ చేస్తాను. మీకు ప్లీజ్ అన్న హెల్ప్ మీ అన్న. హెల్ప్ చేస్తారా అన్న? హెల్ప్ ఖచ్చితంగా చేస్తానమ్మా. బట్ ఒక్కటి చెప్తున్నా. సో, ఇలా నేను 6 థ హ హ 100 థౌసండ్స్, 2000, 3000 చాలామంది నన్నడుగుతున్నారు. చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇన్‌బాక్స్‌లో కూడా నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నన్ను క్షమించండి. మీ అందరికి నేను అమౌంట్ సెండ్ చేయలేకపోతున్నా. ఏంటి రీజన్ అనంటే, నేను హెల్ప్ చేస్తాను. ఓకే. నా మిస్టేకే. నేను ఏం చెప్పినా మీకు, మీకేమైనా హెల్ప్ కావాలంటే ఇన్‌బాక్స్‌లో చేయండి అని చెప్పినా గానీ, ఎంత అమౌంట్ అని చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను. 100, 200, 300, 400, 500 బిలో మాత్రమే చేస్తాను. ఓకేనా? సో, పూజిత, నేనైతే నీకు అమౌంట్ అయితే సెండ్ చేస్తున్నా. ఓన్లీ రూ. 100 సెండ్ చేస్తున్నా. ఎందుకనంటే నీలాగా నేను కొన్ని వందల మందికి హెల్ప్ చేయాలి. 2000, 3000, 5000 ఒక్కొక్క వ్యూస్ నాకెంతున్నయి? 20,000, 50,000 వ్యూస్ ఉన్నాయి. సో, ఇలా ఒక్కొక్కరికి రూ. 100 పెట్టినా గూడా 10,000 మెంబర్స్‌కి పంపించినా గూడా 1,00,000, 2,00,000 అవుతున్నాయి. నా సాలరీయే అంత లేదు. ఓకేనా? సో, అందరూ గమనించండి. ఓన్లీ మెడికల్ హెల్త్ ఇష్యూస్, నాకు తినడానికి తిండి గూడా గతి లేదు. ఈ పూటకి గడిస్తే చాలనుకున్న వాళ్ళు మాత్రమే హెల్ప్ అడగండి. అంతంత ఈఎంఐలు కట్టాలి అని మాత్రం అడగకండి. సో, అలాంటి వాటికి నేను హెల్ప్ చేయలేను. ప్లీజ్ ఏమనుకోకండి. సో, నేనైతే పూజిత నీకైతే అమౌంట్ సెండ్ చేషినా. ఒకసారి చూసుకో.